హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే చరణ్ అంటాడు, ఏముంది మా అమ్మ ఆకలేసింది తినింది, అందులో ఎంత పెద్ద తప్పే లేదు. అమ్మ తినేసింది కాబట్టి నాకు వడ్డిస్తుంది రా అమ్మ అని చెప్పి చరణ్ వాళ్ళ అమ్మ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. చరణ్ వెళ్ళిపోగానే ఇకప్పుడు అక్కడే ఉన్న చంటి, తనేమో వాళ్ళ అమ్మ చేత భోజనం తినాలని వెళ్ళాడు కదా అన్నయ్య, నేను మా అమ్మకు వడ్డిస్తాను రా వదినా అని చెప్పి పల్లవిని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇక ఇటు సుమలత ఏమో చరణ్కి వడ్డిస్తూ ఉంటే, ఇటు చంటి ఏమో వాళ్ళ వదినమ్మ పల్లవికి అన్నం వడ్డిస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న చరణ్ పల్లవి భోజనం చేస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట. పెద్ద గొప్పలే అన్నట్టుగా చరణ్ అంటూ ఉంటాడు చంటిని. ఆ తర్వాత ఇక భోజనం అయిపోగానే ఇక చరణ్ తన రూమ్లో కూర్చుంటాడనమాట. బెడ్ మీద కూర్చొని ఫోన్ ఏదో క్యాజువల్గా చూస్తూ ఉంటే అప్పుడే పల్లవి తన గదిలోకి వస్తుందనమాట. ఇక మనసులో అనుకుంటాడు చరణ్, ఇదేంటి దీన్ని నా గదిలోకి రావద్దన్నాను కదా, ఇదేంటి ఇలా వచ్చింది అని చెప్పి ఇక అంటాడనమాట చరణ్ పల్లవిని. ఏంటి నా రూమ్లోకి రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు అనగానే, అదేలేండి మీ రూమ్లో ఉండిపోవడానికి నేనేం రాలేదు, అయినా అప్సరస మీ ముందుంటే మీరు నిగ్రహంగా ఉండలేరు, మీకు భయం, మీరు మీలా ఉండలేరు నాకు తెలుసులే, అయినా నేను వెళ్తున్నాలేండి అని చెప్పి అనగానే ఇక రూమ్ బయట నుంచి పెద్ద బామ్మ గమనిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరిని మాటల్ని. ఇక అప్పుడు చరణ్, ఏంటి అప్సరస ఎదురున్నా నేనేమి చెల్లించను, నేనులానే ఉంటాను, అయినా నువ్వేమన్నా అప్సరస అనుకుంటున్నావా, అయినా నాకు భయం అంటావేంటి, చెప్పు, నాకు భయం లేదు ఏం లేదు, రా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, నువ్వు నాతో పాటే ఈ రూమ్లోనే ఉండాలి అని చెప్పి అంటాడు చరణ్. వద్దులేండి మళ్ళీ మీరే వెళ్ళండి అది ఇది అని చెప్పి అంటారు అని చెప్పి పల్లవి అంటే, చెప్తున్నాగా నువ్వు ఈ రూము దాటి బయటికి వెళ్ళడానికి లేదు, నాతోనే ఉండాల్సిందే, ఏదో పెద్ద నాకు భయం అని చెప్పంటున్నావేంటి, రా పడుకో అని చెప్పి అంటూ ఉంటే ఇక చరణ్ అటు తిరిగి పడుకుంటాడు. అమ్మాయి అని చెప్పి పల్లవి బెడ్ ఎక్కి పడుకుంటే ఇక నవ్వుకుంటూ ఉంటుంది దూరం నుంచి పెద్ద బామ్మ. ఇక ఇప్పుడు చరణ్ అటు తిరిగి, ఇదేంటి ఈ పాటికే ఈ పల్లవి ఏదో ఒకటి మాట్లాడుతుంది, మాట్లాడకుండా ఏం చేస్తుంది, నిద్రపోతుందా అని చెప్పి ఇటు తిరిగి పల్లవిని చూడగానే పల్లవి ఆ పాటికే చూస్తూ ఉంటుంది చరణ్ని. ఏంటి అలా గుడ్ల గుప్పలా చూస్తున్నావు నన్ను అని చెప్పి అంటాడు చరణ్. ఏంటి నేను చూసినా కూడా మీరు టెంప్ట్ అయిపోతారా ఏంటి, నా చూపులు మీకు గుచ్చుకుంటాయా ఏంటి, ఏంటి మీరు భయం వేస్తున్నట్టుంది కదా, సర్లేండి ఎందుకు వచ్చింది నేను వెళ్తాను అని చెప్పి పల్లవి అంటే, నాకు ఏమీ భయం లేదు, నువ్వు రాత్రంతా నిద్రపోకుండా నన్నే చూస్తూ కూర్చో, నాకు ఎటువంటి టెంప్టేషన్ ఏమి ఉండదు ఏమీ ఉండదు అని చెప్పి చరణ్ నిద్రపోతాడు. ఇక పల్లవి కూడా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అటు పెద్దబామ్మ నవ్వుకుంటూ ఉంటే బయట ఇంకప్పుడే చిన్నబామ్మ వస్తుంది పెద్దబామ్మ దగ్గరికి. ఏంటక్క ఇక్కడున్నావు అనగానే, పల్లవి నిజంగా అసాధ్యురాలు, అసలు లోపలికి రావద్దు, నా గదిలోనే ఉండద్దు అన్న చరణ్తోనే నువ్వు వెళ్ళదు బయటికి, ఇక్కడే ఉండు అని చెప్పి తన నోటి నుంచి అనిపించుకుంది, నిజంగా భలే టాలెంటెడ్ అని చెప్పి పెద్దబామ్మ మెచ్చుకుంటూ ఉంటే, అవును అది నిజంగా చాలా టాలెంటెడ్, కానీ చరణ్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఈ పల్లవిని అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు పెద్దబామ్మ, సరే నేను ఊరు వెళ్ళాల్సిన టైం వచ్చింది, ఇక నేను బయలుదేరాలి అని చెప్పి పెద్దబామ్మ అంటూ ఉంటే, అదేంటి అప్పుడేనా అని చెప్పి చిన్నబామ్మ అంటుంది, మళ్ళీ వస్తాగా, వచ్చే టైంకి ఖచ్చితంగా వస్తానని చెప్తున్నాగా అని చెప్పి ఇక పెద్దబామ్మ ఊరు బయలుదేరిపోతుంది. ఆ తర్వాత హాల్లో సుమలత తల పట్టుకుని కూర్చుని ఉంటుందన్నమాట. బాగా తలనొప్పిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, తలనొప్పి ఎందుకు వచ్చిందో అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటారు. ఇక అప్పుడే జాగింగ్ నుంచి వచ్చిన చరణ్, అదేంటమ్మా తలనొప్పి వచ్చిందా, టాబ్లెట్స్ ఏమైనా తీసుకురానా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అదే టైంకి మెట్లు దిగి వస్తూ ఉంటారనమాట అక్షిత అలాగే బోనా. ఆంటీకి హెడేక్ అంట, నువ్వు ఏమైనా కాఫీ పెట్టివచ్చు కదా, సొంటి కాఫీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షిత. నేనా, ఎందుకు, ఏనా అవసరమేముంది అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో నువ్వు ఇంప్రెషన్ కలిగించుకోవాలి కదా అని చెప్పి అంటుంది అక్షిత. ఇంప్రెషనా, ఆంటీకి ఆల్రెడీ నా మీద ఇంప్రెషన్ ఉంది కదా, మళ్ళీ స్పెషల్గా ఎందుకు అని భువన అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత, ఆంటీకి ఉంది కానీ చుట్టుపక్కన వాళ్ళకి పల్లవి మీద ఎక్కువ ఉంది, సో చుట్టుపక్కన వాళ్ళని కూడా నీ వైపుకి తిప్పుకోవాలి కదా, ఆ సొంటి కాఫీ వల్ల నిజంగా హెడేక్ తగ్గుతుందా అని చెప్పి భువన అడుగుతుంది అక్షితని. అంటే పల్లవి పెడుతూ ఉంటుంది కదా, విన్నాను అందుకే చెప్పాను అనగానే, సరే పద సొంటి కాఫీ పెడదాము అని చెప్పి భువన వస్తుందనమాట. ఇక కిందకు వచ్చి, చరణ్ టాబ్లెట్స్ అవన్నీ ఏం అవసరం లేదు, ఆంటీకి హెడేక్ అంటున్నారు కదా, నేను సొంటి కాఫీ పెడతాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే బామ్మ, ఏంటి నువ్వు సొంటి కాఫీ పెడతావా అనగానే, అవును అది కూడా మామూలు ఇలాంటి కాఫీ కాదంటే బామ్మగారు, సొంటి కాఫీ అంట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్షిత ఇక అప్పుడు బామ్మ అక్కడున్న ప్రసాదరావుతోని, ఒరే ఎందుకైనా మంచిది ముందుగా ఒక కుండ, ఒక చేప, ఇవన్నీ కూడా కొంచెం పురమాయించి తొందరగా అని చెప్పి అనగానే,
అదేంటి అత్తయ్య గారు అదంతా ఎందుకు అని చెప్పి సుమలత అంటుంది. అప్పుడు బామ్మ అంటుంది, ఇది సొంటి కాఫీ నీకు పెట్టిస్తా అంటుంది కదా! తాగాక నువ్వు ఉంటావో పోతావో అని డౌట్‌గా ఉంది. మళ్ళీ అప్పటికప్పుడు తెప్పించాలంటే ఆలస్యం అయిపోతుంది కదా! అందుకే అని చెప్పి అనగానే, ఏంటండి నాకు భయంగా ఉంది అనగానే, ఏమో పెడతా అంటుందిగా తాగి చూడు. అవునైతే అప్పుడు చూద్దాము అని చెప్పి ప్రసాదరావు అంటారనమాట. పద భువన నువ్వు ఆంటీ కోసం సొంటి కాఫీ పెడదు. నేను కూడా హెల్ప్ చేస్తా అంటున్నానుగా అని చెప్పి అంటుంది అక్షిత. అబ్బో! ఇద్దరికీ ఏమీ రాదు అని చెప్పి అంటాడనమాట చంటి. ఎందుకేమీ రాదు? వచ్చి మాకు అని చెప్పి ఇద్దరు కిచెన్‌లోకి వెళ్తారు. ఇటు చరణ్ కూడా అంటాడు, ఆయన ప్రతిదానికి పల్లవియే పెట్టాలా ఏంటి? పల్లవి కాకుండా వీళ్ళకి కూడా అన్నీ వచ్చులే. ప్రతిదానికి ఆ పల్లవిని పిలవాల్సిన దాని మీద నీడ్ భరించాల్సిన పని మనకేమీ లేదు అని చెప్పి అంటాడనమాట. ఇంకా ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళిన ఇటు అక్షిత వాళ్ళేమో గ్యాస్ వెలిగించడానికి ట్రై చేస్తూ ఉంటుంది భువన. ఏంటి ఏమైంది వెలగాలిగా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, గ్యాస్ కింద ఆన్లో ఉందో లేదో తీసి చూస్తాను, ఎందుకని మంచిది రెగ్యులేటర్ ఒకసారి తీసి మళ్ళీ పెడతాను, అప్పుడు గ్యాస్ తన్నుకొని వస్తుంది అని చెప్పి భువన రెగ్యులేటర్ తీసి సరిగ్గా పెట్టదనమాట. ఇక అక్షిత వెలిగించబోతూ ఉంటే గ్యాస్ లీక్ అవుతుంది అని భువన చెప్పబోయే లోపే ఇక ఆల్రెడీ కొంచెం లైటర్తో వెలిగించడంతో ఫోర్స్కి వీళ్ళిద్దరు వచ్చి వెనక పడతారనమాట. ఇక సిలిండర్లో నుంచి మంటలు వస్తూ ఉంటాయి. ఇక హాల్లో ఉన్న ఇటు సుమలత, చరణ్ వీళ్ళంతా కంగారు పడతారు. గబగబా వచ్చి కింద పడిన అక్షిత అలాగే ఇటు భువన వాళ్ళని లేపుతారనమాట. ఇక అమ్మో గ్యాస్ లీక్ అవుతుంది కదా, పదండి ఇంట్లో నుంచి బయటికి వెళ్దాం, గ్యాస్ సిలిండర్ పేలితే అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అవునవును అని చెప్పి బయటకు వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడు బామ్మ, అసలు ఆగండి, అసలు మీరు మగాళ్ళేనా? ఏదైనా ప్రాబ్లం వస్తే ముందుకు వెళ్ళాలి కానీ సిలిండర్ పేలుతుంది అని చెప్పి ఏంటో మీరు, ఉండండి మా మనవరాల్ని పిలుస్తాను పల్లవిని, తను చూడండి తను ఎలా అటాక్ చేస్తుందో అని చెప్పి, అమ్మ పల్లవి అని చెప్పి బామ్మ పిలవడంతో వస్తున్నాను అని చెప్పి గబగబా పల్లవి వస్తుందనమాట. ఇక పల్లవి గబగబా లోపలికి కిచెన్లోకి పరిగెడుతుంది. ఇక అక్కడ ఒక గోన్ పంట అలాంటివి తీసుకొని ఇక ట్రై చేస్తుందనమాట ఆర్పడానికి మంటని, కానీ అది ఆగదు. ఇక ఇలా కాదు అని చెప్పి ఆ సిలిండర్ని, అలా మంటలు వస్తున్న సిలిండర్నే పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు తీసుకొస్తూ ఉంటుంది. జరగండి అని చెప్పి ఇక సిలిండర్ని ఒక్క చేత్తోని అలా బయట కొంచెం ఖాళీ స్థలం ఎక్కడ ఉంటుంది, అక్కడికి వచ్చి విసిరేస్తుందనమాట పల్లవి. అలా విసరడంతో బయటికి అక్కడికి వెళ్ళి అది పేలిపోతుందనమాట సిలిండర్. ఇదంతా వెనకొచ్చిన ఈ సుమలత, అక్షిత వీళ్ళంతా కూడా చూస్తారనమాట. ఇక సిలిండర్ పేలడంతో భయంతో ఇటు చరణ్ ఏమో పల్లవి సంఖ్య ఎక్కుతాడు, అటు అక్షిత ఏమో చంటి సంఖ్య ఎక్కుతుంది, ఇటు భువన ఏమో సుమలత సంఖ్య ఎక్కుతుంది. ఇటు పల్లవి ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది చరణ్ అలా ఎక్కేసరికి. యాండి భయం లేదండి అయిపోయింది చూడండి అని చెప్పి అనగానే ఇక చరణ్ అవునా అని చెప్పి దిగుతాడనమాట. ఆ తర్వాత ఇక భువనను కూడా దింపేస్తుంది సుమలత. ఏంటి నా చంకెక్కావు అని చెప్పి అడిగితే, ఆంటీ భయం వేసింది ఆంటీ అని భువన అంటుంది. భయం వేస్తే చంకెక్కేస్తావా ఏంటి, నా నెత్తి మీద ఎక్కువ అని చెప్పి సుమలత కోపంతో అంటూ ఉంటుంది. ఇక ఇటు చంటి ఏమో, అక్షిత నీకు ఏ భయం లేదు నేనున్నాను నీకు అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్షిత కూడా అమ్మో వీడి శంకెక్కేనేంటి అని చెప్పి దిగిపోతుంది. ఆ తర్వాత పల్లవి అడుగుతుంది, అసలు ఈ గ్యాస్ లీకేజ్ ఇదంతా ఎలా అయింది, అసలు మీ ఇద్దరు ఎందుకు కిచెన్లోకి వెళ్ళారు అని చెప్పి అక్షిత వాళ్ళని అడుగుతూ ఉంటే, సొంటి కాఫీ పెడతారంట అందుకే వెళ్ళారు, అది సుమలతకి హెడేక్ అంటే వెళ్ళారు అని చెప్పి బామ్మ అంటుంది. అప్పుడు పల్లవి, అత్తయ్య గారు మీకు సొంటి కాఫీ నేను ఇస్తాను, సరే పదండి అందరికీ టిఫిన్ వడ్డిస్తాను అని చెప్పి ఇక అందరూ లోపలికి వెళ్తారు. ఇక బామ్మ అక్కడే ఉంటుంది. ఇక చరణ్ వెళ్ళబోతూ ఉంటే బామ్మ చేపట్టుకొని ఆపుతుంది చరణ్ని. రేయ్ చూసావుగా పల్లవి ఏం చేసిందో అనగానే, చూశాను, ఒక్క చేత సిలిండర్ని అలా ఎత్తేసి గాల్లో ఆ ప్లేస్లో అక్కడెక్కడో ఇసిరేసింది, దెబ్బమట్ట సిలిండర్ పేలిపోయింది, అసలు నేను ఒక్క చేత సిలిండర్ ఎత్తడానికే కష్టపడతాను, ఇది భలే ఎత్తేసింది అని చెప్పి అనగానే, చూసావుగా దాని పవర్ ఎంతో, నువ్వు సిలిండర్ని అది అంత ఇదిగా ఎత్తేసింది, నువ్వేమో దాన్ని అంత ఇదిగా విసిగిస్తూ ఉంటావు నీ మాటలతోని, దానికి గనక విసుగు ఏదో రోజు పేషెన్స్ పోతుంది కదా, అప్పుడు నీ పరిస్థితి ఊహించుకో అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక చరణ్ ఊహించుకుంటాడు. పల్లవి ఒక్కసారిగా ఒక్కతోపు చరణ్ని విసిరితే చరణ్ పైకి గాల్లో మబ్బుల్లోకి వెళ్ళినట్టుగా అలా అనిపిస్తుంది అనమాట చరణ్కి. చూసావుగా ట్రావెల్ ఎలా ఉంది, సో జాగ్రత్తగా ఉండి దాంతోని అని చెప్పి బామ్మ అంటుంది. ఆ తర్వాత హాల్లో బామ్మ, సుమలత వీళ్ళంతా ఉంటే ఒకతను బయట నుంచి వస్తాడనమాట. నమస్తే సుమలత గారు అని చెప్పి పలకరించగానే, రండి కూర్చోండి అని చెప్పి కూర్చోపెడుతుంది. ఎవరమ్మా ఇతను అని చెప్పి ఇటు చరణ్, చంటి వీళ్ళంతా అడుగుతూ ఉంటే, అది నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను, నేను అంటే ఏ బిజినెస్ అంటే ఫుడ్ రిలేటెడ్
హెల్తీ పౌడర్స్‌తోని వెయిట్ లాస్ అవ్వడం కోసం ఆ రకంగా ఈ బిజినెస్‌లో దిగుతున్నాను. ఈరోజు ప్రతి వాళ్ళ అవేర్‌నెస్ ఉంది కదా! వెయిట్ తగ్గాలి, ఎక్కువ వెయిట్ ఉండకూడదని. సో, ఈ రకంగా అని చెప్పి అనగానే, "మమ్మీ నీకు ఇలాంటి మంచి మంచి థాట్స్ ఎలా వస్తాయి మమ్మీ" అని చెప్పి చరణ్ మెచ్చుకుంటూ ఉంటే, "అదే మన ఆంటీ గొప్పతనం" అని చెప్పి అంటుంది అక్షిత. ఆ తర్వాత ఇదిగోండి డాక్యుమెంట్స్ బిజినెస్ రిలేటెడ్ అని చెప్పి అతను చూపిస్తూ ఉంటాడనమాట సుమలతకి. ఇక అప్పుడే కిచెన్‌లో ఉన్న పల్లవి, "కాఫీ తీసుకోండి" అని వచ్చి కాఫీ ఇస్తుంది. ఇక వచ్చినతను పల్లవి వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఈవిడ ఎవరండి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, ఈవిడ మా చరణ్ భార్య, ఈ ఇంటి పెద్ద కోడలు అని చెప్పి బామ్మ చెప్తుంది. ఇక అప్పుడు ఆయన అలాగే చూస్తూ ఉంటే అప్పుడు చరణ్, ఏంటండి అలాగే చూస్తున్నారేంటి పల్లవిని అని చెప్పి చరణ్ అడిగితే అప్పుడు అతను అంటాడు, నేను ఈ బిజినెస్ రిలేటెడ్ చాలా మందికి ఇంటికి వెళ్ళాను, అందరూ చాలా రిచ్, కానీ ఎవరింట్లో ఇలా ప్రేమగా ఆప్యాయతగా ఇలా కాఫీ ఇచ్చిందే లేదు. నిజంగా ఈ అమ్మాయి చూస్తుంటే దేవతలాగుంది అని చెప్పి అలా మెచ్చుకుంటూ ఉంటే, ముందు వచ్చిన పని చూడండి అని చెప్పి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. డబ్బు ఎంత అదవుతుందో చెప్తే మా వారు మీకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు అని చెప్పి సుమలత అనడంతోని, సరే అండి వెళ్ళొస్తానని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇక చరణ్ ఏమో, మమ్మీ ఈ బిజినెస్ నీకు బాగా రన్ అవుతుంది మమ్మీ, సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆల్ ది బెస్ట్ అన్నట్టుగా చరణ్ చెప్తున్న టైంకి ఇక అప్పుడే తుమ్ముతాడనమాట చంటి. రేయ్ అలా తుమ్మావేంట్రా అని చెప్పి అనగానే, తుమ్ము ఏమన్నా ఆగుతుందా ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఈ లోపల అక్షిత కూడా తుమ్మడం స్టార్ట్ చేస్తూ ఉంటే, అదిగదిగో అక్షిత కూడా తుమ్ముతుంది, వెళ్ళి ఆపు అని చెప్పి చంటి అంటూ ఉంటే, తుమ్ముని ఎలా ఆపుతాంరా అని చెప్పి సుమలత అడుగుతుంది. అప్పుడు చంటి, ఆహా మరి నా తుమ్ము అంత డేంజర్ అన్నట్టు ఎందుకు భయపడ్డమో అని చెప్పి అనగానే, రే అదంతా ఏం లేదు కానీ నువ్వే ఓ షాప్ ఓపెన్ చేయరా, నీ హస్తవాసి మంచిది, నువ్వు చాలా లక్కీ అన్నట్టుగా బామ్మ ప్రసాదరావు చెప్తూ ఉంటే, సరే అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటాడు. అవునవును చంటి మనసు చాలా మంచిది, మంచి జరుగుతుంది, చంటి చేత ఓపెనింగ్ చేయిద్దాము అని చెప్పి అలాగా పల్లవి కూడా అంటూ ఉంటే అప్పుడు సుమలత, వచ్చిన వాళ్ళందరూ నవ్వడానికి నేను ఒక హెల్దీ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాను, అది కూడా వెయిట్ లాస్ కోసం అని చెప్పి వీడొచ్చాడనుకో అక్కడ యాక్చువల్గా లాంచ్ చేయాల్సింది కొంచెం చెప్పాలంటే ఫిట్గా ఉన్నవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది. మీలాంటి వాళ్ళు చేస్తే ఇదిగో వీడు ఈ పల్లవి లాంటి వాళ్ళు చేశారనుకో వచ్చిన వాళ్ళందరూ నవ్వుతారు, ఇంట్లో వాళ్ళని తగ్గించుకోలేకపోయారు ఇదేంటి అని చెప్పి. సో ఏమీ అవసరం లేదు అన్నట్టుగా సుమలత చెప్తూ ఉంటుంది. ఇక చంటి బాధపడుతూ ఉంటాడు. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్ జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.